ఉన్న సీఎం రేవంత్ ప్రాజెక్టు ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని డిమాండు. ఒక్కసారి చూద్దాం కథ. కేంద్రంలో పలుకుబడి ఉంది కదా అని అన్ని ప్రాజెక్టులకు అనుమతి వస్తుందని చంద్రబాబు అనుకోవద్దని తెలంగాణ ప్రయోజనాలు కాలరాసే బనకచెర్లను బరాబర్ అడ్డుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముందుగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పొలిటికల్ ఫైట్ చేస్తామని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయనుకోవడం చంద్రబాబు భ్రమే అవుతుందన్నారు. బనకచెర్లను ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని, తమ హక్కుల కోసం ఎక్కడ రాజీ పడబోమని రేవంత్ అన్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంపై అఖిలపక్ష ఎంపీలతో సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. అయితే ఇప్పుడు ఇక పెద్ద మనిషి నిన్న సచివాలయంలో మీటింగు పెట్టిండు. ఏంది ఎట్లా చేద్దాము అని ఇప్పుడు అన్ని పార్టీల ఎంపీలను ఇక బీజేపీకి వెళ్ళి ఇద్దరు పోయినట్టు డీకేఆర్న రఘునందన్ రావు, బీఆర్ఎస్కి వెళ్ళి కూడా కొన్ని కోయిలాగలు వచ్చినాయట. వద్దిరాజు రవిచంద్ర ఇంకోలో అక్కడికి వెళ్ళి కూడా కొన్ని కోయిలాగలు వచ్చినాయి. ఇక వాళ్ళు వీళ్ళు గుమ్మాజాకాయ గుంపు కూడి సచివాలయంలో మీటింగు పెట్టుకున్నారు. ఎట్లా చేద్దాం, కేంద్రం మాత్రం అనుమతి ఇవ్వద్దు, ఇవాళ నేను దేశంలో చక్రం తిప్పుతున్నా, మోడీ దగ్గర నా పలుకుబడి పచార ఉన్నది అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గోదావరి, తెలంగాణలో ఉన్న గోదావరి నది మీద ఈ బనకచెర్ల ప్రాజెక్టు కట్టి నీళ్లను రాయలసీమకు గుంజుకుపోయి రతనాల సీమగా మార్చాలని ఇప్పుడు నారా చంద్రయ్య ఆలోచన చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఇంట్లో రేవంతమయ్య అంటున్న మాట ఏందయ్యా అంటే, ఆనాడు కేసీరావు జగను ఇద్దరు తోడు దొంగలు బదులుకొని ఇక మరి నీళ్ళు ఎట్లా మలుపుకపోవాలి, ఎట్లా తీసుకుపోవాలి, ఏం చేసుకుపోవాలి, ఏంది ఏం కథ అనేది కూడా ఆనాడు చర్చ నడిచిందట. బాజాప్తా కేసీరావు ఇక ఏముంది, రాయలసీమను రతనాల సీమగా మార్చుకుంటామంటారు, మార్చుకొని అందుకు నేను 100% సహకారం చేస్తా, సాయం అందిస్తా అని కేసీరావు ఆనాడు చిలక పలుకులు పలికిండట. ఇప్పుడు ఆ ముచ్చటే రేవంతమయ్య ముంగటేస్తుండు. బనకచెర్ల గురించి ఆనాడు చిందే కుట్ర జరుగుతున్నది. బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఆనాడు సందే కేసీరావయ్య ఆనాడే దీనికి బీజం వేసిండు. ఇవాళ నన్నెందుకు ఎత్తి పొడుస్తుర్రు అని అంటే ఇక ఇలా కొన్ని కోళ్యాగాలు, బీఆర్ఎస్ కోళ్యాగాలు ఇక నడవంతరంగానే వెళ్ళిపోయినట్టుగా జాడ దొరుకుతుంది. గిడిగిడ సంగతి ఇది గిట్లా ఆనాడే కేసీరావే దీనికి పూనుకున్నాడు, దీన్ని మత్పరిద్దామని మళ్ళీ ఇయ్యాలి ఏదో కథ నడిపిస్తారు. కానీ ఆనాడే కేసీరావు ఒప్పుకున్నాడు, అంత కథ లూజు వ్యవహారం చేసిండు అనేది సచివాలయంలో రేవంతమయ్య అంటే బీఆర్ఎస్ కోళ్యాగలు అలిగి మా పోయినాయట. ఇక ఇంట్లో ఇప్పుడు ఈయన ఏమంటుండు, రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తామని కేసీఆర్ స్వయంగా చెప్పారన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. బనకచెర్ల వ్యవహారంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై విపక్షాలతో చర్చించినట్లు చెప్పారు. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదులే జీవనాధారమని, ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. మొత్తానికి ఏది ఏమైనా రైతుల కోసము ఇవాళ మేము పుసా అని ఇచ్చేస్తే రేపు నష్టపోయేది రైతులు. ఆ రైతులు మరల పడితే ఏం చేయాలి, ఏడ దాచుకోవాలి, ఏడ ఉండాలి. అందుకనే మేము రైతులకు అన్యాయం చేయదలుచుకోలేదు. ఆనాడే కేసీరావు దీనికి ఈ బనకచెర్ల కథకు ఆయాలనే ఈయనే శంకుబండ నాటి కొబ్బరికాయ కొట్టిండు. కానీ మేము ఎట్టి పరిస్థితిలా కేంద్రంలో ఉన్న మేము అనుమతి రాకుండా కూడా అడ్డుకుంటాము, న్యాయ పోరాటం చేస్తాము, రైతుల పక్షాన పోరాడతాము అనేది మాత్రము రేవంతమయ్య అంటున్న మాట. చూద్దాం రేపు వీళ్ళు ఏ రకంగా న్యాయ పోరాటం చేస్తారు రైతులకు మద్దతుగా. మరి ఈ బనకచెర్ల కథ మీద చంద్రబాబు నాయుడిని మరి ఏ రకంగా వీళ్ళు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఆ కోయాగేమో ఇప్పుడు నేను ఢిల్లీలో చక్రం తిప్తా, మోదీ నేను ఏ మాట చెవులేసినా మోదీ ఇట్టిట అనవలసిందే.
ఇక అందుకనే నాకు ఆ బలం అనేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రకంగా కథ నడిపిస్తుండట. ఇక మరి ఈ పంచాది నీళ్ళ పంచాది ఇక రేపు ఎట్లయితుందో ఇంకేమవుతుందో ఏం కథ అనేది చూద్దాం.